హల్లెలూయా. షాలోమ్ టు యు ఆల్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములండి. అందరికీ శుభోదయం. అందరూ నిద్రలేచారా? మరొక మంచి రోజులోనికి, పునరుత్థానపు ఆదివారంలోనికి మీ అందరికీ వెల్కమ్. హ్యావ్ ఏ హోలీ అండ్ బ్లెస్సెడ్ సండే ఎవ్రీవన్. అప్పుడే మనము ఈ నెల చివరిలోకి వచ్చేస్తున్నామండి. చివరి ఆదివారము. ప్రభు సన్నిధికి వెళ్ళడానికి త్వరపడండి. ప్రభు ముఖదర్శనము చేసుకోవడానికి ఆసక్తితో మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకొని, ప్రభువా, నేను ఒట్టి పాత్రను, ఖాళీ పాత్రను, మమ్మల్ని మీ ప్రేమతో, మీ యొక్క కృపతో, మీ వాక్యముతో, మీ అభిషేకంతో నింపండి, మమ్మల్ని దర్శించండి, మా హృదయాలను పవిత్రపరచండి తండ్రి అని ఆయన సన్నిధిని సాగిలపడదాం. అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, బంగారు పాదములు గలవాని దర్శించుకొనుటకు మీ హృదయములను పరిశుద్ధలంకారములు ధరించుకొని సిద్ధపరచండి. ఆయన మందిరపు నిండా ఆయన అంగి అంచులు నిండుకొని ఉన్నాయని ఆయన పాదములు దర్శించుకొనుటకు ఆసక్తి కలిగి సన్నిధికి రండి. యెషయా ప్రవక్త ఆయన దర్శనం అయిన తర్వాత చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ప్రభువా, నేను పాపిని, అయ్యో పాపిష్టి జనాల మధ్య జీవించుచున్నవాడను, నేను పాపపు పెదవులు గలవాడిని అంటూ ఆయన సన్నిధిని సాగిలపడ్డాడండి. అంతగా దేవుని కార్యములు జరిగించిన గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన జన్మము గురించి ప్రవచించినటువంటి పెద్ద ప్రవక్త ఆయనే నేను పాపిని అన్నాడంటే మరి మన హృదయ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రభు ముఖకాంతిలో మనం చూసుకోవడానికి ఇష్టపడదామండి. అప్పుడు ఆయన ముఖకాంతిలో మన యొక్క లోపములన్నీ, మనలో దేవునికి నచ్చినవి నచ్చనివి అన్నీ కనిపిస్తాయి. వాటన్నిటిని సరి చేసుకుంటూ మనల్ని మనము ప్రభు సారూప్యతలోనికి మార్చుకొనడమే ఒక క్రైస్తవుని జీవిత పరమార్థము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 అని పరిశుద్ధ దేవదూతలతోనూ, కెరూబు శరూబులతోనూ, 4 జీవుల గానములతోనూ, దూత గణాంగములతోనూ, 24 పెద్దలతోనూ, పరలోక సైన్య సమూహం అంతటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొని ఆడబడుచున్న దేవాది దేవ, మహాదేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అంత గొప్ప దేవుడవై ఉండి ప్రభువా, నన్ను నీ రూపములో చేసుకున్నావు తండ్రి. నీ పోలికని నాకు ఇచ్చావు, నీ ఊపిరిని నాకు పంచావు, నీ రక్తముతో నన్ను వెలపెట్టి కొన్నావు అయ్యా. నిజముగా అనేక పిచ్చుకల కంటే నీవు శ్రేష్టము అన్నావు. అడవి పువ్వుల కంటే ఎక్కువగా నేను అలంకరించి నీ పట్ల జాగ్రత్త వహిస్తాను, నిన్ను పోషకుడు అని సెలవిచ్చావు. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి, కానీ నేను నిన్ను ఆకలి కొననీయను అన్నావు. చూడు, నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను అంటావు. మరలా నా కొరకు వస్తున్నానని, నా కొరకు ఇంటిని సిద్ధము చేయడానికి వెళ్ళావు తండ్రి పరమునకు. ఎంత గొప్ప ప్రేమమయుడవయ్యా. నీ ప్రేమ వర్ణించుటకు మాటలున్నవా? పాడుటకు పదములున్నవా అయ్యా? నా యొక్క విరిగి నలిగిన హృదయంలో నుంచి, నా కంట్ల నుంచి వచ్చే కన్నీటితో, కృతజ్ఞతతో నీ పాదములు కడుగు భాగ్యములు నాకు దయచేయండి తండ్రి అయ్యా. నీ దర్శనము కయాశపడిన ప్రతి ప్రాణంను తృప్తిపరచండి తండ్రి. వారి హృదయములను మీ వాక్యముతో నింపండి. మీ దర్శనమును దయచేయండి. నాతోనూ, మాతోనూ, అందరితోనూ మాట్లాడండి ప్రభు. మీ మెల్లని స్వరము వినగల చెవులను వారికి దయచేయండి. మీ యొక్క మాటను గ్రహింపగల మెత్తటి హృదయమును వారికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దర్శించుకొని మీ సన్నిధిలోని మేలులతో, దీవెనలతో వారి హృదయములు, వారి బ్రతుకులు, వారి కుటుంబములు నిండి ఆశీర్వదింపబడును గాక. పొంగి పొరలు పాత్రలుగా నీ సన్నిధిలో నుండి వారు సంతోషముతో, శాంతితో, సమాధానముతో బయటకు వచ్చుదురు గాక. నీ సన్నిధిలోని మేలుల చేత వారి సంతోషము అధికమవుతూ, వారి ఎముకలు లేత గడ్డి వలె బలయుచు, అనారోగ్యముతో ఉన్నవారు ఆరోగ్యములోనికి నడిపించబడుదురు గాక.
మరణం నుంచి జీవంలోనికి వారు దాటుదురు గాక. నేను చావను, సజీవుడనైనా యెహోవా క్రియలు వివరించదురని మీకు సాక్షిగా నిలవబడుదురు గాక. మూయబడిన గర్భములు తెరవబడును గాక, అప్పులన్నీ కొట్టివేయబడును గాక. మానసిక స్థితి సరిగా లేని వారందరికీ నూతన హృదయం దయచేయబడును గాక. జాబ్స్ లేక, బిజినెస్ ఆపర్చునిటీస్ లేక, గందరగోళంలో, కన్ఫ్యూజన్స్తో, లోన్లీనెస్తో, డిప్రెషన్తో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ తుడిచివేయబడను గాక. అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన మేలులు దయచేయు దేవుణ్ణి వారు దర్శించుకుందరు గాక. ఆత్మల భారము కలిగిన సేవకులందరి నోట నీ వాక్కు నుంచి ప్రభువ మీరే వారితో మాట్లాడండి. సంఘమును, సంఘ కాపులను, మిషనరీలు, ఎవాంజలిస్ట్ను దీవించమని, ప్రతి ఒక్క సంఘములో మీ యొక్క ఆత్మను కుమ్మరించి నడిపించమని, అబద్ధ బోధకుల నుంచి, దొంగ ప్రవక్తుల నుంచి నిబిడలను కాచి కాపాడి, దురద చెవులు గలవార ఇటక వాక్యమును ఆధారము చేసుకొని బ్రతికే జీవితమును, జ్ఞానమును వారికి దయచేయమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదిస్తూ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, నా ప్రభును, నా రక్షకుడును యేసుక్రీస్తును శక్తిగల శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a great and blessed Sunday, everyone. Thank you all.